అవధాన ప్రక్రియలో ప్రశ్నించేటువంటి వ్యక్తిని పృచ్ఛకుడు అంటారు, సమాధానం చెప్పేటువంటి వారు అవధాని. మొదటి ఆవృత్తిగా శ్రీ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి 108 శ్లోకాల్లో ఏదైనా శ్లోకం యొక్క మొదటి పాదం, అంటే శ్లోకాన్ని 4 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని పాదం అంటాం. మొదటి పాదాన్ని ఇక్కడ చెప్పగానే చిన్నారులు అది ఎన్నవ సంఖ్య చెబుతారు. ఇది మొదటి ప్రక్రియ. పిల్లలు సిద్ధమా? అందరి కరతాళ ధ్వనుల మధ్య చిన్నారులు ప్రారంభిస్తారు. భూత భవ్య భవన్నాథః 32. కరెక్ట్. వైకుంఠః పురుషః ప్రాణః 44. కరెక్ట్. అర్చిష్మానర్చితః కుంభో 68. కరెక్ట్. ప్రమాణం ప్రాణనిలయః 103. కరెక్ట్. మరీచిర్దమనోహంసః 21. కరెక్ట్. కాలనేమినిః శౌరిః 69. కరెక్ట్. మనోజవస్తీర్థకరో 74. ఇది మొదటి ప్రక్రియ. శ్లోకం చెబితే వారు నెంబరు చెప్తారు. ఇప్పుడు రెండవ ప్రక్రియ, నెంబర్ చెబితే వాళ్ళు శ్లోకం ప్రారంభిస్తారు. 23. గురుర్గురుతమో ధామ కరెక్ట్. 41. ఉద్భవః క్షోభనో దేవః కరెక్ట్. 72. మహాక్రమో మహాకర్మ కరెక్ట్. 88. సులభ సువ్రత సిద్ధః కరెక్ట్. 35. అచ్యుతః ప్రథితః ప్రాణః కరెక్ట్. 102. ఆధార నిలయో ధాత. కరెక్ట్. ఇప్పుడు మనకు విష్ణు సహస్రనామంలో కొన్ని పేర్లు అనేక సార్లు వస్తూ ఉంటాయి. ఆ పేరు ఇస్తే పిల్లలు ఆ పేరు ఎన్నిసార్లు వచ్చింది, ఏ శ్లోకాల్లో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. ఉదాహరణకి వాసుదేవః. In the Vishnu Sahasranamam, the nama Vasudeva is repeated 3 times in slokas 36. Skanda skanda dharo dhuryo varado vayu vahanaha Vasudeva. 74. Manojavastirthakaro vasureta vasupradaha Vasuprado Vasudevaha. And 76. Bhuta vaso Vasudevaha. కరెక్ట్. అజహ. Ajaha is repeated 3 times in the Sri Vishnu Sahasranamam. 11. Aja Sarvesvara Siddhaha. The first namam is Ajaha. 22. Amrityu Sarvadruk Simhaha Sandhata Santhimam Sthiraha. Ajaha. And 56. Ajo Maharha Swabhavyo. The first namam is Ajaha. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ పదం విష్ణుహు. In the Vishnu Sahasranamam, the nama Vishnu is repeated 3 times. In slokas 1, Viswam Vishnuhu. 28, Vrushahi Vrushabho Vishnuhu. And 70, Kamadevah Kamapalaha Kami Kantah Krutagamaha Anirdesya Pur Vishnuhu. జై శ్రీమన్నారాయణ. తర్వాత 108 శ్లోకాల్లో మనకి అనేక అక్షరాలు వస్తాయి. అంటే కొన్ని శ్లోకాలు కాతో మొదలవుతాయి, కొన్ని శ్లోకాలు ఆతో మొదలవుతాయి. అలాగా మనం ఒక అక్షరం ఇస్తే ఎన్ని శ్లోకాలు ఆ అక్షరంతో మొదలైనవి, అవి ఏ శ్లోకాల్లో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. ఎగ్జాంపుల్, ఓ. O is repeated 1 time in Sri Vishnu Sahasranama Stotram. 30, Ojaste Jodhyuti Dharaha. గుడ్ జాబ్. ఇప్పటివరకు మనం పారాయణం చేశాం కదా, మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, వెరిఫై చేసుకోండి వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారో లేదో, సో దట్ మీకు కూడా ఉత్సాహం వస్తుంది. అది నెక్స్ట్ లెటర్ తా. In the Vishnu Sahasranamam, there are 2 slokas starting with Ta. 62, Trisama Sama Gassama. And 81, Tejo Vrushoditi Dharaha. గుడ్ జాబ్.
ఇంకొక అక్షరం ఇచ్చి నెక్స్ట్ ప్రక్రియలోకి వెళ్దాము. సా. Sa has 4 slokas in the Sri Vishnu Sahasranamam. 63. Subhangasanti dasashta. 65. Sri Dasri Srinivasah. గుడ్ జాబ్. ద నెక్స్ట్ ప్రక్రియ జన్మ నక్షత్రం. మీలో చాలామందికి జన్మ నక్షత్రాలు తెలుసున్నాయా? మీకు మీ జన్మ నక్షత్రాలు ఏంటో మీకు తెలుసా? మీకు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి తెలుసు కదా. సో ఆ నక్షత్రానికి సంబంధించి 108 శ్లోకాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఒక నక్షత్రం ఇస్తే ఆ నక్షత్రానికి సంబంధించి 4 విష్ణు సహస్రనామ శ్లోకాలు ఏంటో వాళ్ళు చెప్పగలుగుతారు, దాని ప్రాముఖ్యత కూడా చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నక్షత్రం ఇస్తాను, తర్వాత మా దగ్గర కొంతమంది మైక్రోఫోన్ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరలో ఎక్కడన్నా ఉంటే మీరు చేయి రేస్ చేస్తే మీ నక్షత్రం చెప్తే మీరు మీ నక్షత్రానికి ఏం శ్లోకాలు చదువుకోవాలో మా పిల్లలు మీకు ఆన్సర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పునర్వసు. Punarvasu is Nakshatram number 7. It corresponds to slokas 25 to 28 in the Vishnu Sahasranamam. Padam 1 is sloka 25. Avartano nivrittatma. Padam 2 is sloka 26. Suprasadah prasannatma. Padam 3 is sloka 27. Asankhyeyo prameyatma. Padam 4 is sloka 28. Vrushahi vrushabho vishnuhu. This is the Tirunakshatram of our beloved Acharyas Aradha Perumal, Lord Sri Ramachandra and Kulasekharalu are also appeared in this nakshatram. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు ఒక నక్షత్రం ఇస్తారు. ఆ మైక్రోఫోన్ ఆన్ చేయండి. ఆ మైక్రోఫోన్ ఆన్ చేసే లోపు మైక్రోఫోన్ 1 మీ దగ్గర ఎవరన్నా ప్రేక్షకులు ఉంటే వాళ్ళ ఏదైనా ఒక నక్షత్రం ఇవ్వచ్చు. మైక్రోఫోన్ 1 దగ్గర ఎవరైనా ఉన్నారా? మైక్రోఫోన్ 2. Maka Nakshatra. Makha is Nakshatram number 10. It corresponds to slokas 37 to 40 in the Vishnu Sahasranamam. Padam 1 is sloka 37. Ashokastaranastaraha. 38. Okay. సో స్వామివారు ఏం చెప్తున్నారంటే ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోక నెంబర్స్ చెప్తే సరిపోతుంది అంటున్నారు. వెనక ఎవరు అడుగుతారంట, అడగండి. ఆరుద్ర నక్షత్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. Ardra is Nakshatram number 6. It corresponds to slokas 21 to 24 in the Vishnu Sahasranama. Padam 1 is sloka 21. Okay. Marichirdamanohamsaha. Padam 2 is sloka 22. Amrutyusarvadruksimhaha. Padam 3 is sloka 23. Gurur Gurutamodhama. Padam 4 is sloka 24. Agranir Gramani Sriman. This is the Tirunakshatram of our Samata Murti Bhagavad Ramanuja. ఇంకొక నక్షత్రం వారు అడుగుతున్నారు, స్వాతి నక్షత్రానికి ఏం శ్లోకాలు తెలుసుకోగలుగుతున్నారు చెప్తారు పిల్లలు? స్వాతి నక్షత్రానికి ఏ శ్లోకాలు? Swati is Nakshatram number 15. It corresponds to slokas 57 to 60 in the Vishnu Sahasranamam. Padam 1 is sloka 57. Maharshih Kapilacharyaha. Padam 2 is sloka 58. Mahavaraho Govindaha. Padam 3 is sloka 59. Vedhaswangojitah Krishno. Padam 4 is sloka 60. Bhagavan Bhagahanandi. Lord Narasimha appeared in this nakshatram. Periyalvar or Vishnu Chitta appeared in this nakshatram. And this is also the nakshatram of our beloved Acharya Chinya Jiyar Swamiji. సో ఈ విధంగా మీ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలు తెలుసుకోండి, చదవండి, ఉన్నత స్థానానికి చేరుకోండి. నెక్స్ట్ ప్రక్రియలోకి వెళ్దాం. ఇది కొంచెం అర్థమెటిక్ ప్రక్రియ.
ఆ ప్రక్రియ ఏంటంటే కొంచెం సావధానంగా వినండి, సో దట్ మీకు వాళ్ళు ఏం చెప్తున్నారనేది అర్థమవుతుంది. నేను ఒక శ్లోకం నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఇంకొక నెంబర్ యాడ్ చేయమంటాను, ఇంకో నెంబర్ తీసేయమంటాను, సబ్ట్రాక్ట్ చేయమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 10 + 5 - 2 అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 10వ శ్లోకం చెప్తారు, 10కి 5 యాడ్ చేస్తారు, 15వ శ్లోకం చెప్తారు, 15వ శ్లోకం నుంచి -2 13వ శ్లోకం చెప్తారు. అట్లాగా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు మనం తప్పట్లు కొట్టేంత వరకు. రెడీయా? సిద్ధమా? ఫస్ట్ క్వశ్చన్, శ్లోక నెంబర్ 25 + 5 - 2. 25 ఆవర్తనో నివృత్తాత్మా 30 ఓజస్తేజోద్యుతిధరః 28 వృషాహి వృషభో విష్ణుః. ఇంకొకటి కొంచెం పెద్ద నెంబర్ ఇద్దాం, ఇది కొంచెం చిన్నగా ఉంది కదా. 60 + 6 - 2. 60 భగవాన్ భవహానంది 66 స్వక్షస్వంగస్సతానందో 64 అనివర్తి నివృత్తాత్మా. ఇంకొంచెం పెంచుదామా? 80 + 8 - 3. 80 + 8 - 3. 80 అమానీమానదో మాన్యో 88 సులభः సువ్రతः సిద్ధः 85 ఉద్భవः సుందరः సుందో. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ 60 సెకండ్స్ టైం ఇస్తాం వాళ్ళకి. 60 సెకండ్స్ టైం ఇచ్చినప్పుడు అందులో ఎన్ని శ్లోకాలు టక చెప్పగలుగుతారు? మీరు మీ దగ్గర కంప్యూటర్ ఉంటే కనుక, ఫోన్ ఉంటే చెక్ చేయండి. ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఇంత దానికన్నా కూడా ఫాస్ట్గా వాళ్ళు చెప్పగలుగుతారు. నేను ఇప్పుడు నా ఫోన్లో 1 మినిట్ టైం పెడుతున్నాను. నేను ఇప్పుడు ఇది పృచ్ఛకులకే పరీక్ష. సిద్ధమా? స్టార్ట్. అగ్రణీర్గ్రామణి శ్రీమాన్ 24 భూతభవ్య భవన్నాథః 32 విక్షరోహితో మార్గో 40 స్తవ్యస్తవ ప్రియస్తోత్రం 73 భూర్భువస్వస్తరుస్తారః 104 అక్రూరః పేషలో దక్షో 98 అనివర్తి నివృత్తాత్మా 64 రామో విరామో విరజో 43 అచ్యుత ప్రసిద్ధ ప్రాణః 35 అసంఖ్యేయో ప్రమేయాత్మ 27 మహేశ్వాసో మహీభర్త 20 సుప్రసాద ప్రసన్నాత్మ 26 యుగాదికృద్యుగావర్తో 33 యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ 48 మహర్షి కపిలాచార్యః 57 మహాక్రమో మహాకర్మ 72 సులభస్సూరత సిద్ధః 88 ప్రమాణం ప్రాణనిలయః 103 అనంతరూపోనంతశ్రీః 100 ఉద్భవ సుందర సుందో 85 భగవాన్ భగ ఆనంది 60 వైకుంఠ పురుష ప్రాణః 44 మహేశ్వాసో మహీభర్త 20 యోగో యోగ విధామ్నేత 3 ఇంకా 12 సెకండ్స్ ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళు 20 శ్లోకాల వరకు చెప్పగలిగారు ఒక్క నిమిషంలోనే. ఇంకొక ప్రక్రియ ఇప్పుడు వీరు జై శ్రీమన్నారాయణ. Jai Srimanarayana. We also extend warm welcome to Subba Reddy Garu, who is TTD Executive Office Executive Chairman. And Sir Jaganmohan Reddy Garu, we want to tell you one important thing. All these children are from United States. You see stalwarts like Rameshwar Rao Garu, who is the pillar of the organization here. But in United States, these are our face of our organization. Not only they learn slokas and demonstrate the power of memory, but also they do so many service activities throughout the year. Whether it is serving at homeless shelters or clearing the streets every week or providing food to underprivileged children, 365 days they are doing service and service. Pragya is a personality development program which offers holistic development with the base of the spiritual heritage which our great
Bharat has given to us. And thanks to His Holiness Chinnajiyar Swamiji for blessing us not only in India but all parts of the world to be part of great service in the ideals given to us by great Ramanujacharya, which we all saw inaugurated by Honorable Prime Minister of India yesterday.